హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో. పరిశుద్ధులము చేరి హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో. పరిశుద్ధులము చేరి ఆత్మభారము మోయన్ వచ్చనేసు జగతిన్ పాపభారము మోయన్ వచ్చనేసు జగతిన్ పాపుల పాపము తొలగించుటకు పాపుల పాపము తొలగించుటకు నిత్య జీవమునిచ్చెను నిత్య జీవమునిచ్చెను హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో. పరిశుద్ధులము చేరి హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో. పరిశుద్ధులము చేరి సంకట క్లేశము భరించెను నమ్రతతో దీనుడై సంకట క్లేశము భరించెను నమ్రతతో దీనుడై రక్షణ ద్వారము తెరచును ప్రభు రక్షణ ద్వారము తెరచును ప్రభు నిత్య నిరీక్షణనిచ్చెను నిత్య నిరీక్షణనిచ్చెను హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో. పరిశుద్ధులము చేరి హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో. పరిశుద్ధులము చేరి అర్పించెదము ప్రభువా ఆత్మ ప్రాణ దేహం అర్పించెదము ప్రభువా ఆత్మ ప్రాణ దేహం కాపాడు మా జీవితముల కాపాడు మా జీవితముల ఇది మారినది ఇది మారినది హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో. పరిశుద్ధులము చేరి హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో. పరిశుద్ధులము చేరి ప్రభు యొక్క శరీరంలో రక్తంలో పాలు పొందక మునుపు 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయము 3, 4, 5 వచనాలు చదువుకున్నాం. ఈ వాక్యంలో మరి మనం చూస్తే చాలాసార్లు ఉజ్జా గురించి మనం విన్నాం. ఎక్కువసార్లు రాజుల చరిత్ర అంటే దావీదు, సౌలు, సొలొమోను, అలాగే యెహోషాపాతు, ఆసా, యెహోరాము వీళ్ళ గురించి మనం ఎక్కువ వింటూ ఉంటాం. ఉజ్జియా గురించి కూడా ఎక్కువ వింటూ ఉంటాం. హిజ్కియా గురించి ఎక్కువ వింటూ ఉంటాం. అట్లాగే మనకి వీళ్ళు బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు.
అలాగే యూదారాజులు దాదాపు 20 మంది ఉంటే మరి ఇశ్రాయేల్ రాజులు కూడా దాదాపు 19 మంది వాళ్ళు ఉంటారు. అయితే ఎక్కువ మరి యూదారాజుల గురించి ఎక్కువ మరి రాశాడు అనమాట బైబిల్లో. ఇశ్రాయేల్ రాజుల గురించి చాలా తక్కువ ఉంటుంది అనమాట. వాళ్ళ గురించి పెద్దగా ఉండదు. ఒక్కొక్క రోజు ఇద్దరు గురించి ముగ్గురు గురించి కూడా చెప్పొచ్చు. అంత తక్కువ ఉంటుంది వాళ్ళ గురించి. ఎక్కువ యూదారాజుల గురించి ఎక్కువ ఉంటుంది అనమాట. ఈయన గురించి మరి ఈయన యూదావారికి 10వ రాజు. యూదావారికి 10వ రాజు. అయితే ఈయన గురించి మనం చూసినట్లయితే చాలాసార్లు మనం విని ఉంటాం. ఈయన ఎన్ని సంవత్సరాలు వేసేప్పుడంట 3వ వచనప్పుడు చదవండి. ఉజ్జియా ఆరంభించినప్పుడు 14 ఏండ్ల వాడే యెరూషలేములో 52 సంవత్సరములు వేలెను. ఇక్కడంటే 16 ఏండ్ల వాడంటే 16 సంవత్సరాలు ఈడు కలిగిన వాడు. 16 సంవత్సరాలు వేసేప్పుడు రాజు అయ్యాడు అనమాట. తల్లి పేరు ఎందుకు రాస్తారంటే రాజులకి భార్యలు ఒకలో ఇద్దరు ముగ్గురు అట్లా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఎవరు కుమారుడని తెలియడానికి తల్లి పేరు అక్కడ రాస్తారన్నమాట. అయితే ఇక్కడ కూడా తల్లి పేరు రాయబడింది. ఆమె యెరూషలేం కాపురస్తురాలు. ఆమె పేరు ఎకోల్యా. అయితే ఇతని గురించి రాయబడిన మాట ఏంటంటే ఇతడు ఎక్కువ సంవత్సరాలు పరిపాలన చేశాడనమాట. వాస్తవానికి దావీదు, తర్వాత సౌలు, దావీదు, సొలొమోను వాళ్ళు 40 సంవత్సరాలు చేస్తే ఈయన ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడంట? 52 సంవత్సరాలు ఏలాడంట. 52 సంవత్సరాలు అంటే ఎక్కువ సంవత్సరాలే పరిపాలన చేశాడనమాట. అయితే ఇతడు ఏం చేస్తూ వచ్చినాడు? 4వ వచనములు అంటే ఇతడు తన తండ్రి అయిన అమధ్య చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడు. యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తిస్తూ వచ్చినాడు. 2వ రాజుల గ్రంథము 15వ అధ్యాయంలో 1వ వచనం నుండి 7వ వచనం వరకు మనం చూస్తే అతడు నీతిగా దేవుని దృష్టికి నీతిగా ప్రవర్తించినట్లుగా 2వ రాజుల గ్రంథంలో ఆ రీతిగా రాయబడింది. ఈయనకి 2 పేర్లు ఉంటాయి. ఒకటేమో ఉజ్జి అని అంటే 2వ రాజుల గ్రంథంలో ఈయన పేరు ఏమంటే ఉంటుందంటే 15వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు మనం చదువుకుంటే అక్కడ ఏముంటుందంటే అజర్యా అని ఉంటుంది అనమాట. అజర్యా 2 పేర్లు ఉంటాయి. ఈయనకి కన్ఫ్యూజ్ పడవద్దు. ఈయన ఇశ్రాయేల్ యూదా వారిని ఏలినంత కాలం కూడా మరి యెహోవా దృష్టికి యథార్థంగానే ప్రవర్తన చేశాడు. అయితే ఈయన 5వ వచనంలో మనం చూస్తే అతడు దేవుణ్ణి ఆశ్రయించాడు. ప్రతి విషయము దేవుని దగ్గరికే వెళ్ళేవాడు. ప్రతిదీ దేవుని మీద ఆధారపడేవాడు అనమాట. మరి దేవుడు కూడా అతడు 5వ వచనంలో అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాడు. దేవుణ్ణి ఎన్ని సంవత్సరాలు అయితే ఆయన ఆశ్రయించాడో అన్ని సంవత్సరాలు కూడా దేవుడు అతన్ని వర్ధిల్లింపజేస్తూనే వచ్చాడు అనమాట. అతడు వర్ధిల్లినటువంటి అనుభవం అతను ఏలినటువంటి సంవత్సరాలు 52 సంవత్సరాలు, అందరికంటే ఎక్కువ ఏలాడు. అంటే ఇంకొక ఆయన ఉన్నాడు మనిషి అని, ఆయన అయితే 55 సంవత్సరాలు ఏళ్తాడు. ఈయన మరి దాదాపు 52 సంవత్సరాలు పరిపాలన చేశాడు. యథార్థంగా జీవించాడు. దేవుణ్ణి ఆశ్రయించిన రోజులు వర్ధిల్లుతూ వచ్చినాడు. తర్వాత యుద్ధంలో కూడా దేవుని యొక్క సహాయాన్ని పొందినాడు అనమాట. యుద్ధంలో కూడా దేవుని సహాయాన్ని పొందినాడు. మనము 6వ వచనంలో చదవవసరం లేదు కానీ అక్కడ ఫిలిస్తీన్లు ఓడించి ప్రాకారాలు కడుతూ వచ్చినాడు. తర్వాత 7వ వచనంలో మరి ఫిలిస్తీన్లతో యుద్ధం చేస్తూ వచ్చినాడు. దేవుడు అతనికి 7వ వచనం చదవండి. ఫిలిస్తీన్లతో గుర్బాలయుల్లో నివసించిన అరాబీల్లోను మోహినీల్లోను అతడు యుద్ధం చేయగా దేవుడు అతనికి సహాయం చేశాడు. యుద్ధంలో దేవుడు సహాయం చేశాడు. అయితే అమోనీయులు అతనికి ఏం చేసేవాళ్ళు? పన్ను కట్టేవాళ్ళు. 8వ వచనంలో పన్ను కట్టేవాళ్ళు. తర్వాత దేవుడు యుద్ధంలోనేమో దేవుడు సహాయం చేసేవాడు. తర్వాత అనేక మంది శత్రువుల దేశం వాళ్ళు ఈయనకి పన్ను కట్టేవాళ్ళు అనమాట. అతడు అధికంగా బలాభివృద్ధి నొందినాడని రాయబడింది. అతని కీర్తి ఐగుప్తు మార్గంలో ఎంతంతటా వ్యాపించిందంట.
బాగానే మంచిగా చేశాడు అనమాట. 8వ వచనంలో చూస్తే మరి ఉజ్జియా ప్రాకారాలను కట్టించి, దుర్గములను కట్టించి, తర్వాత గుమ్మములను దిట్టపరిచినాడు. మంచి మంచి ప్రాకారాలు కడుతూ వచ్చినాడు. ఇతనికి పశువులు చాలా ఉన్నాయంట. 10వ వచనంలో మనం చూస్తే అదీగాక షెఫేలా ప్రదేశంలోను మైదాన ప్రదేశంలోను అతనికి విస్తారమైన పశువులు ఉండగా అతడు అరణ్యంలో దుర్గములు కట్టించి అనేకమైన బావులు తవ్వించెను. అంటే ఇక్కడ మనం చూస్తే ఈయనకి పశువులు ఉన్నాయి, విస్తారమైనటువంటి పశువులు ఉన్నాయి. తర్వాత వ్యవసాయం ముందు అపేక్ష గలవాడు కనుక పర్వతముల్లోనూ కరిమేల్లోనూ అతనికి వ్యవసాయకులను ద్రాక్ష తోట పనివారును కలిగి ఉండి ఆస్తి బాగా ఉంది. అయితే 11వ వచనంలో యుద్ధమునకు ఉజ్జియాకు సైన్యం కూడా కలిగి ఉన్నారు. కాబట్టి ఉజ్జియా అన్ని రకాలకు కూడా దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడు ఉజ్జియాని. కారణం ఏంటంటే ఉజ్జియా యథార్థంగా ఉన్నాడు, తర్వాత దేవుణ్ణి ఆశ్రయించాడు కనుక మరి యుద్ధం చేయడానికి దేవుడు సహాయపడుతూ వచ్చినాడు. 8వ వచనంలో అమోనీయులు పొన్నుగడుతూ వచ్చినారు, అతడు బలాభివృద్ధి నొందుతూ వచ్చాడు. తర్వాత మంచి ప్రాకారాలు కట్టిస్తూ వచ్చినాడు. 10వ వచనంలో పశువులు ఉన్నాయి, మరి వ్యవసాయం మందు ఆసక్తి గలవాడు కనుక అతడు కరిమేళ్ళు అతనికి ద్రాక్ష తోటలు పనివారు కలిగి ఉన్నారు. 11వ వచనంలో యుద్ధమునకు మరి ఉజ్జియాకు సైన్యం కూడా కలిగి ఉన్నారు. తన చేతి కింద చాలామంది సైనికులు ఉన్నారు. తర్వాత ఉజ్జియా సైన్యం అంతటిని సమకూర్చుకుని 14వ వచనం చూడండి. ఉజ్జియా ఈ సైన్యమును అంతటిని డాళ్లను, ఈటెలను, చిరస్థానములను, కవశములను, విల్లులను, ఒడిసెలను చేయించను. కాబట్టి ఇక్కడ యుద్ధానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశాడు. కాబట్టి ఇతనికి యుద్ధం చేయడానికి కావాల్సినటువంటి యంత్రాలు కూడా 15వ వచనం చూడండి. మరియు అతడు అంబులనేమి పెద్దరాళ్ళనేమి ఉపయోగించుటకై ఉపాయశాలలు కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గముల్లో బురుజుల్లో ఉంచెను. అతడు స్థిరపరచబడి వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగను కనుక అతని కీర్తి దూరముగా వ్యాపించను. ఇక్కడ వరకు ఉజ్జియా యొక్క ఉద్యోగం చూస్తున్నాం. ఉద్యోగం తను చాలా ఉద్యోగముగా దేవుని పరిచర్య చేశాడు, పరిపాలన చేశాడు. చాలా ఉద్యోగముగా సాగింది తన జీవితం. మొదట్లో ఆరంభంలో దేవుణ్ణి ఆశ్రయించాడు, యథార్థంగా జీవించాడు. దేవుడు కూడా ఆ వ్యక్తిని ఆశీర్వదించి కావాల్సిన అన్ని కూడా దేవుడు తనకు అనుగ్రహించినాడు. దేవుడు అతనికి ఆశ్చర్యమైన సహాయము అందించాడు. 15వ వచనం రాయబడింది, అతడు స్థిరపడే వరకు అతనికి ఆశ్చర్యమైన సహాయము కలిగింది. ఆశ్చర్యంగా అంటే దేవుడు ఆశ్చర్యమైనటువంటి సహాయము. ఆశ్చర్యమైన సహాయం అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. నాకు ఒకసారి షుగర్ ఎక్కువైపోయి కామెర్లు అయ్యి జ్వరం వచ్చి నాకు షుగర్ ఎక్కువయ్యి కోమాలోకి వెళ్ళిపోయింది. ఏ హాస్పిటల్ కూడా నన్ను పట్టించుకోలే, బతకడ తీసుకెళ్ళిపోమన్నారు. అయితే కరీంనగర్లో ఒక హాస్పిటల్ ఉంది, మేడికవర్ హాస్పిటల్ అని, వాళ్ళు మాత్రం చేర్చుకున్నారు. అందులో హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత రోజుకి నాకు ఎంత ఖర్చు అయ్యాయంటే రోజుకి 50,000 అయ్యాయి ఆ హాస్పిటల్లో. అంటే ఆ హాస్పిటల్ బిల్లే 50,000 రోజుకి. ఐసీలో ఉన్నా, వెంటిలేటర్ మీద ఉన్నా. ఆశ్చర్యమైన సహాయం అంటే కరీంనగర్లో పలానా సేవకుడు ఇట్లా ఆరోగ్యం బాగాలేదని చెప్పి ఒక వాట్సాప్ గ్రూప్లో ఎవరో పెడితే అది ఆ కరీంనగర్ జిల్లాలో ఉన్న చాలామందికి ఆ సమాచారం అందింది. ఎవరెవరో వచ్చి ఏం చేశారో సహాయం చేశారన్నమాట. నాకు ఆ సంవత్సరం 5 లక్షలైనవి. 5 లక్షలైనవి. 5 లక్షలు కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆశ్చర్యమైన సహాయం. అది ఆశ్చర్యమైన సహాయం అంటే దేవుని ద్వారా అట్లాంటి సహాయాలు ఎవరికి కలిగినాయి? ఉజ్జియాకు కలిగినాయి అన్నమాట. అంటే కొన్నిసార్లు దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుని ఆశ్రయించినప్పుడు దేవుడు ఆశ్చర్యమైనటువంటి సహాయాన్ని చేస్తాడు.
మన దగ్గర వేలకు వేలు లక్షల లక్షలే బ్యాంక్ అకౌంట్లు ఉండవసరలే, పొలాలు ఉండవసరలే, అవన్నీ ఉండా సరే గవర్నమెంట్ హాస్పిటల్కే తీసుకెళ్తారు. కొన్నిసార్లు మన పిల్లలు ఏం చేస్తారంటే గవర్నమెంట్ హాస్పిటల్కే తీసుకెళ్తారు, ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళరు. అలాంటి పరిస్థితి వస్తుంది. అయితే అతడు స్థిరపడే వరకు అతనికి ఆశ్చర్యమైన సహాయం దేవుని వద్ద నుండి వచ్చింది. ఏదో ఒక దిక్కు నుంచి అతనికి ఆశ్చర్యమైన సహాయం కలుగుతున్నప్పుడు అతని కీర్తి దూరం వ్యాపించింది. అయితే స్థిరపడిన తర్వాత ఈయన ఏమయ్యాడంటే రెండో స్టెప్ ఈయన జీవితాన్ని మనం చూస్తే ఇతని జీవితం రెండో స్టెప్ ఏం బాగలేదు. అంటే అందుకనే ఉద్యమం ఏమైంది? ఫస్ట్లో ఉద్యమంగానే ఉన్నాడు కానీ నిర్జీవం అయిపోయాడు. ఎందుకని? తను నిర్జీవం అవడానికి గల కారణం ఏంటంటే దేవుడు అతన్ని ఆశీర్వదించాడు, దీవించాడు. అయితే అతడు ఏం చేశాడు? 16వ వచనంలో, అయితే అతడు స్థిరపడిన తర్వాత మనస్సును గర్వించి చెడిపోయాను. అతడు ధూపపీఠం మీద ధూపం వేయటకై యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ఏం చేశాడంట అండి? ద్రోహం చేశాడంట. ధూపం ఎవరు వేయాలి? యాజకులు వేయాలి. అది నియమం. ధూపం వేసేది ఎవరట? యాజకులంట. నిర్గమకాండం 30 వచనంలో దేవుడు అన్నాడు, నిర్గమకాండం 30 వచనంలో ధూపం వేసేది ఎవరిదంట? అహరోను సంతతి వారిదే. అది ఎల్లప్పుడూ నిత్యమైనటువంటి కట్టడ. దేవుడు వారికి పెట్టాడు అది. అంటే ఆ వాళ్ళు దేవుని మందిరంలో ధూపం వేయాలంటే వాళ్ళే, ఇంక వేరే వాళ్ళు ఎవరు కూడా ఆ ధూపం వేయకూడదు అనమాట. 30 నిర్గమకాండం 30 వచనం. మరియు సాయంకాలమందు అహరోను ప్రదీపములను వెలిగించినప్పుడు దాని మీద ధూపం వేయవలెను. అది మీ తరతరముల వరకు యెహోవా సన్నిధిని నిత్యమైన ధూపము. కాబట్టి ఇది ఎల్లప్పుడూ వాళ్ళే వేయాలి, అది నిత్యమైనది అనమాట. అంటే ధూపం వేసేది ఎవరు? అహరోను సంతతి వారు మాత్రమే ఆ ధూపం వేయాలి. ఎవరు పడితే వాళ్ళు ఆ ధూపం వేయడానికి ఏం లేదు, అవకాశం లేదను, వేయకూడదు. వేస్తే మాత్రము దేవుడు ఊరుకోడు అనమాట. అంటే అది ఆ రోజుల్లో ధర్మశాస్త్రంలో అంత కఠినమైన నియమ నిబంధనలు ఉండేవన్నమాట. ఎవరి పని వాళ్ళే చేయాలనేది అట్లా ఉండేదన్నమాట. అయితే సంఖ్యాకాండం 18 అధ్యాయంలో 7వ వచనం చూడండి. కాబట్టి నీవును నీ కుమారులను బలిపీఠపు పనులన్నిటి విషయంలోనూ అడతర లోపలి దాని విషయంలోనూ యాజకత్వం జరిపించు సేవ చేయవలను. దయచేతనే మీ యాజకత్వపు సేవ నేను మీకు ఇచ్చున్నాను. అన్యుడు సమీపించిన ఎడల మరణ శిక్ష నందును. దేవుని వాక్యంలో నీవును నీ కుమారులు మాత్రమే ఈ యొక్క బలిపీఠానికి సంబంధించి మందిరం పనికి సంబంధించి అది ఎవరు చేయాలి? ఒక నీ సంతానం మాత్రమే ఆ మందిరానికి సంబంధించి. అంటే మందిరం అంటే లోపల అతి పరిశుద్ధ స్థలం ఉండేదన్నమాట. దాని లోపల అందరూ చేయడానికి లేదన్నమాట. దాని మీద ధూపం వేయాలంటే ఎవరు వేయాలి? అహరోను కుమారులు వేయాలి, అహరోను సంతతి వారు మాత్రమే చేయాలి. కానీ ఈయన ఏం చేశాడంటే స్థిరపడిన తర్వాత మనసును ఏం చేశాడంట? గర్వించిండంట. నిజంగా గర్వం అనేది బహుభయంకరమైన దేవుని బిడ్డలారా. ఒక మనిషిలోని గర్వం వచ్చిందంటే అది గర్వం అనేది భయంకరమైన పాపం అన్నమాట. ఈ గర్వం ఎప్పుడైతే మనలోనికి వస్తుందో, గర్వం రావడానికి డబ్బులు అవసరం లేదు, ధనం అవసరం లేదు, బ్యాంక్ బ్యాలెన్స్లు అవసరం లేదు, పొలాలు అవసరం లేదు, ఆస్తులు అవసరం లేదు. కొంచెం ఏదన్నా ఉంటే చాలు అతిశయించడానికి ఎన్నో రకాలైనటువంటి కారణాలు ఉంటాయి. కాబట్టి గర్వం అనేది అది భయంకరమైన పాపం. ప్రతి ఒక్కరిలో ఈ గర్వం అనేది చోటు చేసుకుంటుంది అనమాట. ఈ సాతాను నుంచి వచ్చింది. గర్వం ఎప్పుడైతే మనుషులోనికి వస్తుందో, ఈ గర్వానికి చాలా పేర్లు ఉన్నాయి, దానికి చాలా సంకేతాలు ఉన్నాయి. అంటే చాలా పిలుస్తారనమాట. ఆ గర్వానికి చాలా నిదర్శనాలు ఉంటాయి. ఏంటంటే వాడికి కన్నులు నెత్తికెక్కినాయి అంటారు. గర్వం వస్తే ఏమంటారు? వాడికి కన్నులు నెత్తికెక్కినాయి అండి, లేకపోతే పొగరబట్టింది వాడికి అంటారు, లేకపోతే
అహంకారము, లేకపోతే బలుపు, ఇంకా ప్రౌడు, ఏంటో చాలా రకాల పేర్లు ఉంటాయి వాటికి. ఇవన్నీ గర్వానికి నిదర్శనాలు అన్నమాట. ఈ గర్వానికి ఇది పడిపోవడానికి తొలిమెట్టు అన్నమాట. ఒక వ్యక్తి పడిపోవడానికి తొలిమెట్టు. బైబిల్ ఏం రాయబడింది? నాశనమునకు ముందు గర్వం నడుచుద్దంట కదా. పడిపోవడానికి ముందు గర్వం నడుచుద్దంట. కాబట్టి గర్వం అనేది అది ప్రతి ఒక్కరిలో ఉంటుంది దేవుని బిడ్డలారా. అది పురుషుల్లో ఉంటుంది, స్త్రీలలో కూడా ఉంటుంది. యెరూషలేము కుమార్తెలు ఎట్లా నడుస్తారంట? యెషయా గ్రంథం 3వ అధ్యాయము, యెషయా గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనం చదవండి. మరియు యెహోవా సెలవిచ్చింది ఏమనగా, సియోను కుమార్తెలు గర్విష్ఠులై బెడచాచి నడుచుచు, వారు చూపులు చూచుచు, కులుకుతో నడుచుచు, తమ కాళ్ళ గజ్జలను ఏం చేస్తారంట? మోగించుచున్నారంట. దేవుడు అంటున్నాడు, సియోను కుమార్తెలు దేవుని మందిరంలో దైవ సన్నిధిలో ఎట్లుంటారంట? సియోను కుమార్తెలు గర్విష్ఠులై మెడచాచి నడుచుచు, వారు చూపులు అంటే చూసి చూడనట్లుగా, చూస్తారు కానీ చూడనట్లుగానే ఉంటారంట. వారు చూపులు చూచుచు, కులుకుతూ నడుచుచు, తమ కాళ్ళ గజ్జలను ఏం చేస్తారంట అండి? మోగిస్తారంట. కాళ్ళ గజ్జలు పెట్టుకోకూడదమ్మ, అది గర్వానికి సూచన. బైబిల్ ప్రకారంగా కాళ్ళ గజ్జలు పెట్టుకుని కొంతమంది తిరుగుతూ ఉంటారు, మందిరంలో చూస్తూ ఉంటాం. కొన్ని పెద్ద పెద్ద సంఘాల్లో ఎక్కువ చూస్తూ ఉంటాం. కాళ్ళ గజ్జలు పెట్టుకుని కులుకుతా అని అడుగుతూ ఉంటారు. వాళ్ళు వచ్చేదే ఆ ప్రదర్శించడానికి. అలాంటి వారిని దేవుడు ఏమంటున్నాడు? 17వ వచనంలో, కాబట్టి ప్రభు సియోను కుమార్తెల నడినెత్తి బోడి చేయను. కాబట్టి ఎంత మరి దేవుని యొక్క ఉగ్రత అంటే అది గర్వానికి అది సాదృశ్యం అన్నమాట. కాబట్టి స్త్రీలైన వారు, పురుషులైన వారు విధేయత కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ఉండాలి. పెద్దవాళ్ళకి ప్రైజులాడు చెప్పటం నేర్చుకోవాలి. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళకు లోబట్టడం నేర్చుకోవాలి. కాబట్టి సేవకులైన వారికి ప్రైజులాడు చెప్పటం నేర్చుకోవాలి. వాళ్ళు చెప్తే మనం చూడటం కాదు. కాబట్టి విధేయత, దేవునికి లోబడటం. కాబట్టి గర్వం అనేది నిజంగా ఒక వ్యక్తిలోని గర్వం వస్తే ఎవరికి భయపడరు. గర్వం ఎప్పుడైతే మన హృదయంలోకి వస్తుందో గర్విష్ఠుడు ఎవరికి భయపడ్డు. అందుకని దేవుడు ఏమంటాడంటే ఇర్మీయా గ్రంథం 50వ అధ్యాయంలో మనం చూసినట్లయితే గర్విష్ఠుడా నేను నీకు విరోధిని అంటాడు. గర్విష్ఠులకు దేవుడు విరోధంట. ఇర్మీయా గ్రంథము 50వ అధ్యాయం అనుకుంటా, అక్కడ ఉంటుంది ఆ మాట. ఇర్మీయా గ్రంథం 50వ అధ్యాయము 31వ వచనం. ప్రభువును సైన్యములకు అధిపతికి యెహోవా వాక్కు ఇదే, గర్విష్ఠుడా నేను నీకు విరోధినై ఉన్నాను, నీ దినం వచ్చుచున్నది, నేను నిన్ను శిక్షించు కాలము వచ్చుచున్నది. అంటే గర్విష్ఠుడు దేవుడు అంటున్నాడు, గర్విష్ఠుడా నేను నీకు విరోధిని కదా. బైబిల్లో రాయబడింది, అహంకారులను ఎదిరించి విధేయులకు దేవుడు ఏం చేస్తాడంట? కృప చూపుతాడంట. కాబట్టి అహంకారులను దేవుడు ఎదిరిస్తాడంట. కాబట్టి గర్వము ఇప్పుడు అతనిలో ఏం చేసింది? ఎప్పుడైతే అతని గర్వం వచ్చిందో అన్నీ చేయడానికి పూనుకున్నాడు. ఇక ఏదైనా నేను చేయొచ్చు. అసలు నన్ను ఆపేదేవుడు, అసలు నన్ను ఆపగలిగే దేవుడు తన నష్టానికి, తన పతనానికి మరి తనకు తానే గర్వం అనేటువంటి మెట్లు వేసుకున్నాడు. గర్వం అనేటువంటి పునాది ఒక వ్యక్తి నాశనం అవడానికి, ఒక వ్యక్తి పతనం అవడానికి గల కారణం ఏంటంటే గర్వం. చాలాసార్లు గర్విస్తారు. ఏముందని గర్విస్తాం మనం ఎంతటి వాళ్ళం చెప్పండి? రాత్రి పడుకుంటే మరలా లేస్తామో లేమో తెలియదు. మన జీవితం ఎంత, మన కథ ఎంత, మనం ఎంత గర్విస్తామో మనకున్న చదువుని బట్టి, మనకున్న ఆస్తిని బట్టి, మనకున్న అందాన్ని బట్టి. కొంతమంది అందాన్ని బట్టి గర్వించే వాళ్ళు ఉంటారు, ఇతరులను తక్కువ చూసేవాళ్ళు ఉంటారు, రకరకాలుగా ఉంటారు. గర్వము, అహంకారము ఇవన్నీ చెడిపోవడానికి, పడిపోవడానికి. అలాంటి వాళ్ళతో దేవుడు ఉండడు.
దేవుడు వాళ్ళకి దూరంగా ఉంటాడనమాట. ఆయన దీనులను ఏం చేస్తాడు? ఆయన కరుణించేవాడై ఉన్నాడు. దీనుడి ఎడల దేవుడు కృప చూపుతాడు, గర్విష్ఠులను దేవుడు అసహించుకుంటాడు. కాబట్టి గర్వ హృదయము మన నోట ఉండకూడదు, మనలో ఉండకూడదు. కాబట్టి గర్వం అనేది తనలోనికి ఎప్పుడైతే వచ్చిందో ఇంకా ఎవరిని కూడా ఏం చేయట్లేదు, లెక్క చేయట్లేదు. కాబట్టి తన పతనానికి గల కారణం ఏంటి? నిత్యవానికి వచ్చేసినాడు. ఎందుకనంటే తన గర్వము తనని ఏం చేసిందంటే ఏమైంది? రాజుగా ఉండకుండా చేసింది. తన ఒక రాజు కదా, ఘనమైన రాజుని ఘనహీనుడిగా చేసింది గర్వం. అతని ఘనత దూరం వ్యాపించిందంట దేవుని బిడ్డలారా. ఆ గర్వం ఏం చేసింది చూసారండి? ఘనహీనుడిగా చేసింది ఆయన్ని, రాజుగా ఉండకుండా చేసింది, మనుషులకు దూరంగా చేసింది. తీసుకుని వెళ్ళి ఎక్కడ వేశారు ఆయన్ని? ఎక్కడో ఒక గృహంలో ప్రత్యేకంగా ఒక ఇంట్లో పెట్టేశారు. కాబట్టి కుటుంబానికి, మనుషులకు దూరంగా భయంకరమైనటువంటి కుష్ఠరోగి అంటే తెలుసా అండి? కుష్ఠరోగి అంటే, కుష్ఠరోగం ఎవరికైతే వచ్చిందో వాడు అపవిత్రుడంట. లేవీకాండంలో 13వ అధ్యాయము 44వ వచనములు ఉంటుంది. కుష్ఠరోగం వచ్చిన వాడిని అపవిత్రుడని నిర్ణయించాలి. కాబట్టి కుష్ఠరోగి అపవిత్రుడు, భయంకరమైన జీవితం, అపవిత్రుడు, అంతేగా చెడిపోయినాడు. మనం చూస్తే ఇక్కడ ఏముంది? 16వ వచనములో, అయితే అతడు స్థిరపడిన తర్వాత మనసును గర్వించి చెడిపోయింది, హృదయం చెడిపోయింది కదా. ఘనుడు ఘనహీనుడైపోయినాడు. ఆశీర్వాదకరమైన వ్యక్తి శాపంగా మార్చబడ్డాడు. కారణం ఏంటి చూసారా? తనకున్నటువంటి గర్వం తన నాశనంలోకి తీసుకుని వచ్చింది. కాబట్టి గర్వం అనేది భయంకరమైనది. తర్వాత ఆయన యెహోవా మీద ఏం చేశాడంట అండి? ద్రోహము చేశాడంట. 16వ అధ్యాయంలోనే 26వ అధ్యాయం 16వ వచనములు ఉంది. అతడు దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా దేవునికే ద్రోహం చేశాడు. దేవుడు అతన్ని ఆశీర్వదిస్తే, దేవుడు అతన్ని దీవిస్తే, దేవుడు అతనికి ఆశ్చర్యమైన సహాయాన్ని అనుగ్రహిస్తే దేవుని మీదే ద్రోహం చేశాడంట. దేవునికి ద్రోహం చేశాడు కదా. ఆ పని చేయకూడదు, దేవునికి విరోధమైంది అది. దేవునికి ద్రోహం చేయకూడదు. అయ్యో మరి ఉజ్జయ ఇంత పనికిమాలోడు అయిపోయాడా, ఇంత గర్విష్ఠుడు అయిపోయాడా, నేను ఈ వ్యక్తిని ఎంతగా ఆశీర్వదించాను కదా అని చెప్పి దేవుడు బాధపడుతున్నాడు. దేవుడి మీద, యెహోవా మీద అతను ద్రోహం చేశాడంట. అంతేకాదు, తనది కాని దాని విషయమై, అది తను చేసే పని కాదు, అది ఆయన చేసే పని కాదు అది కదా, అది తనది కాని పని, ఈ పని నీది కాదు వాళ్ళు అంటున్నారు. చూడండి అక్కడ దేవుని వాక్యం మనం చూస్తే 18వ వచనములో, వారు రాజైన ఉజ్జయాన్ని ఎదిరించి, ఉజ్జయా యెహోవాకు ధూపం వేయుట అహరోను పనియే కానీ నీ పని కాదు. కాబట్టి ఎవరి పని అంట? తనది కాని పని చేస్తున్నాడు. ఎప్పుడైనా సరే మనది కాని పని మనం ఎప్పుడు చేయకూడదు. మనము ఏ పని చేయాలో ఆ పని చేస్తేనే మనకు ఆశీర్వాదం. ఇప్పుడు ఉజ్జయ నాశనానికి గల, నిర్జీవానికి గల కారణం ఏంటంటే తనది కాని పని చేస్తున్నాడు కదా. ఏం చేస్తూ వచ్చినాడంట? మొట్టమొదట గర్వము, రెండోది దేవుని మీద ద్రోహం చేస్తూ వచ్చినాడంట, మూడోది తనది కాని పని చేస్తున్నాడు. ఆ పని నీ పని కాదు అది. వాళ్ళు అంటున్నారు, యాజకులు అతన్ని ఎదిరిస్తున్నారంట, యాజకులు వచ్చి ఎదిరిస్తున్నారంట, రాజును ఎదిరించి, ఉజ్జయ నువ్వు చేసేది కరెక్ట్ కాదు, ఆ పని నీది కాదయ్యా అంటున్నారు. కాబట్టి తనది కాని పనిని తాను చేస్తున్నాడు. బైబిల్లో ఒక మంచి మాట ఉంది. మరి గల్తీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో, నీ పనిని బట్టి నువ్వు చేసే పని ఏదైందో దాన్ని మనము ఏం చేయాలంట? చూడండి, గల్తీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం, ప్రతివాడును తాను చేయి పనిని పరీక్షించి చూసుకునవలెను, అప్పుడు ఇతరుని బట్టి కాక తనని బట్టి అతనికి అతిశయం కలుగును. అంటే ప్రతివాడు తాను చేయి పనిని ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. ఇది నేను చేసే పనేనా కాదా, ఇది నా పనే కాదా. కాబట్టి కొన్ని మనకు సంబంధం లేని విషయాల్లో మనం జోక్యం చేసుకోకూడదు. తనది కాని పని
ఆ పని తనది కాదు, అది చేసేవాళ్ళు వేరే ఉంటారు. నీ పని ఏంటి? నువ్వు రాజువి, నువ్వు రాజ్యపాలన చేసుకోవాలి, ప్రజల్ని ఏం చేయాలనేది, పరిపాలన ఎట్లా చేయాలనేది, నీకు చాలా పనులు ఉన్నాయి. ఆ పని జోలు నీకు దేనికి? దాన్ని చేసేవాళ్ళు ఉన్నారు, లేకపోతే అనుకోవచ్చు. కాబట్టి తనది కాని పని చేయటానికి పూనుకున్నాడు. అంతేకాదు యాజకులు చెప్తున్నారు, అయ్యా ఇన్నయ్యా నా మాట. యాజకుల మాట వినొద్దా? దేవుని మందిరంలోకి వెళ్ళాడు, దోపత్తిని చేత పట్టుకున్నాడు. దేవుని మందిరానికి వెళ్ళి దోపత్తిని చేతను పట్టుకుంటే 18వ వచనంలో వాళ్ళు ఏమంటున్నారు చూడండి, చదవండి. 18వ వచనం. వారు రాజు అయిన ఉజ్జియాని ఎదిరించి, ఉజ్జియా యెహోవాకు ధూపం వేయుట యాజకుల పనే కానీ నీ పని కాదు, పరిశుద్ధ స్థలంలో నుండి బయటికి పొమ్ము, నువ్వు ద్రోహం చేసి ఉన్నావు, దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలగజేయదని చెప్పగా. అంటే చెప్పినప్పుడు ఏం చేయాలండి? వాళ్ళు ఏమన్నారు? ఉజ్జియా నువ్వు మంచిగా మర్యాదకి వెళ్ళిపో, నువ్వు బయటికి వెళ్ళిపో, నువ్వు పరిశుద్ధ స్థలంలో నుంచి నడు, ఇది నువ్వు చేసేది కాదు. అక్కడ 80 మంది యాజకులు ఉన్నారంట అక్కడ. అయ్యా ఇది నువ్వు చేసే పని కాదు, ఎల్లు ఉజ్జియా నా మాట విను. ఎదిరిస్తున్నారంట. ఎదిరించినప్పుడు ఏం చేయాలి చెప్పండి? వినాలా లేదా? కొన్నిసార్లు సేవకులు ఎదిరిస్తారు, గద్దిస్తూ ఉన్నప్పుడు వినాలా, వినకపోతే నష్టపోతాం తర్వాత. ఇది కృపాకాలం కాబట్టి కొంత టైం పడుద్ది అనమాట. ఎదిరిస్తారు కొన్నిసార్లు, సేవకులు కూడా ఎదిరించాల్సిన పరిస్థితి వస్తుంది. దానికి లోబడాలి కదా. ఏం చెప్పారు వాళ్ళు? నువ్వు బయటికి నడు, నీకు ఇది మంచిది కాదు, నువ్వు ఇది చేయొద్దు. 18వ వచనంలో వారు రాజైన ఉజ్జియాని ఎదిరించి, ఉజ్జియా యెహోవాకు ధూపం వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనే కాదు, నీ పని కాదు, పరిశుద్ధ స్థలంలో నుండి బయటికి పొమ్ము, నువ్వు ద్రోహం చేసి ఉన్నావు మరి అని చెప్తున్నారు వాళ్ళు. ఇది నీకు దేవుని సన్నిధిలో ఇది నీకు ఘనత కలగజేయదు అని చెప్తుంటే ఏం చేయాలా? వచ్చేయాలా బయటికి. నిజంగా మనము రాజుల గురించి ధ్యానం చేస్తున్నాం. ఆ యాజకుల మాట విననటువంటి వాళ్ళందరూ పతనం అయిపోయినారు. యాజకుల మాట వినని వాళ్ళందరూ కూడా ఏమైపోయినారు చెప్పండి? పతనం అయిపోయినారు. ఉజ్జియా కూడా పతనం అయిపోయినాడు. వినొచ్చు కదా, వినలే. వినకుండా ఏం చేశాడంట? 19వ వచనం చూడండి. ఉజ్జియా ధూపం వేయుటకు దోపత్తిని చేతను పట్టుకుని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపినాడు. చూడండి, యాజకుల మీదగా కోపం వచ్చిందంట. ఇప్పుడు అరే ఎందుకయ్యా అంటుంటే వింటలా. ఇప్పుడు రౌద్రం వచ్చిందంట. రౌద్రం అంటే ఏంటి? కోపానికంటే కూడా ఎక్కువైంది రౌద్రం. సర్వసాధారణంగా ఎవరికైనా కోపం వస్తుంది, కానీ ఈయనకి రౌద్రం వచ్చిందనమాట. అంటే రౌద్రం అంటే చాలామంది ఏమంటారంటే, అబ్బో వాడి కోపం వస్తే మంచివాడు కాదన్న అంటారు. అంటే కొంతమంది కోపం వస్తే ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు అనమాట. రౌద్రం అంటారు దాన్ని. ఈయన కూడా ఏం చేస్తూ వచ్చినాడు? యాజకులు చెప్తుంటే వినటంలా. అయ్యది నీకు ఘనత కలగదు, నువ్వు చేసే పని కాదు, నీకు మంచి పరిపాలన ఉంది, నువ్వు గొప్ప రాజువి, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు, నీకు ఘనత ఉందరంటే ఆగట్లే. కారణం ఏంటంటే ఆ యాజకులు చెప్తున్న మాట వింటే ఈయన బయటకు వచ్చేస్తే దేవుడు క్షమించేవాడేమో. కానీ వినకపోగా మరి 19వ వచనంలో రౌద్రుడై దేవుని మందిరంలో ధూపం వేయడానికి వెళ్ళిండంట. ఎప్పుడైతే ధూపం వేస్తున్నాడో, ధూపార్తిని ఎప్పుడైతే చేత పట్టుకున్నాడో దేవుని యొక్క ఉగ్రత వచ్చింది. ఆయన ధూపార్తిని చేత పట్టుకోకూడదు. ఐదో విషయం ఏంటంటే ఆ ధూపార్తిని అనేది ఆయన చేత పట్టుకోవద్దు, అది ఆయన పని కాదు. దాన్ని ఎవరు పట్టుకుంటారంటే యాజకులు పట్టుకుంటారు. అయితే దాన్ని పట్టుకున్నాడు, ధూపార్తిని చేత పట్టుకున్నాడు. తర్వాత రౌద్రం చూపాడు. తన పతనానికి కారణం ఏంటంటే కోపం, రౌద్రం అనమాట. అంటే బైబిల్ రాయబడింది, నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. కాబట్టి కోపము అనేది కూడా చాలా ప్రమాదకరమైనది. కోపం అనేది కూడా చాలా ప్రమాదకరమైనది. అంతేకాదు రౌద్రం చూపిండంట, కోపం వచ్చిందంట. తర్వాత సొంత నిర్ణయం, ఇది ఎవరో చెప్పింది కాదు, తనంతటికి తానే నిర్ణయం తీసుకున్నాడు. నేను అన్ని పనులు నేనే చేస్తున్నాను కదా, ఈ పని కూడా నేనే చేయాలి, ఈ పని కూడా నేనే చేయాలి. ఈ సొంత నిర్ణయము. దేవుని దగ్గర కనుక్కోవటం, దేవుని దగ్గర విచారణ చేయటము, లేకపోతే ఎవరి దగ్గర అన్నా మరి ఇట్లా చేయొచ్చా చేయకూడదా అని విచారణ చేయటం కాదు. తనంతటికి తానే నిర్ణయం తీసేసుకుని
ఏం చేశాడు? దోపాత్తిని చేత పట్టుకుని బలిపీఠం ఎక్కేశాడు, దూపం వేసేస్తున్నాడు. సొంత నిర్ణయాలు ఎప్పుడైనా సరే మనల్ని నాశనంలోకి తీసుకుని వస్తాయి. మనం ఏది కూడా సొంత నిర్ణయాలు చేయొద్దు. అంతేకాదు, ఇతనికి తృప్తి లేదు అంటే నిజంగా ఉన్న దాంట్లో తృప్తి పడి ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. తన రాజుగా ఉండటానికి తనకి ఎన్ని పనులు లేవు చెప్పండి? దేవుని సన్నిధిలోనే చేయాలా? ఆ పనే చేయాలా? తృప్తి లేని జీవితాన్ని కలిగి జీవిస్తున్నాడు ఈ రాజు. అందుకని తృప్తి లేదు కనుక ఉన్నది చాలా ఆయనకి. ఎందుకంటే రాజ్యమంతా అయిందే, రాజ్య పరిపాలన అంతా అయిందే, ఆయన ఏది చెప్తే అది జరుగుతుంది. కానీ ఆ ఉన్న దాంట్లో తృప్తి పెట్టుకోవట్లా. ఇది కూడా నేనే చేయాలి, యాజకుడికి కూడా నేనే ఉండాలి కదా. అది ఎప్పుడు కూడా మనిషిని ఏం చేస్తుంది అంటే నష్టంలోనికి తీసుకుని వస్తుంది. కాబట్టి దేవుడు నాకు బయలుపరిచింది ఏంటంటే తన పతనానికి గల కారణం ఏంటంటే గర్వము, రెండోది దేవుని మీద ద్రోహం చేయటం, మూడోది తన కాని పని చేయటం, నాలుగోది యాజకులు చెబుతుంటే వినకపోవటం, ఐదోది దుపత్తిని పట్టుకోవటం, ఆరోది కోపము రౌద్రము రావటం, ఏడోది తన కాని పని చేయటం, సొంత నిర్ణయాలు చేయటం, ఎనిమిదోది తృప్తి లేని జీవితాన్ని కలిగి జీవించటం. అది నువ్వు చేసే పని కాదు. ఇప్పుడు దేవుని మందిరంలో ఏదన్నా దేవుడు మనకు ఒక పని ఇచ్చినాడు అనుకోండి, ఆ పనిని మనం తృప్తి కలిగి దాంట్లో మనం నమ్మకంగా ఉంటే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు, దేవుని మనలను హెచ్చిస్తాడు. అందుకని దేవుని మందిరంలో కూడా దేవుడు ఏదైనా మనకు ఒక పని, ప్రతి ఒక్కరికి ఒక పని ఉంటుంది అన్నమాట. వారి తలంతులను బట్టి ఒక పని ఉంటుంది. ఆ పనిని మనం నమ్మకంగా చేస్తే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. బైబిల్ ఉంది, బలా నమ్మకమైన మంచి దాసుడా అంటూ. ఆయనకి ఏమైపోయింది? మొదటన కుష్ఠరోగం వచ్చింది. కుష్ఠరోగం వచ్చి ఎక్కడున్నాడు ఇప్పుడు? ఏమైపోయాడంట? కుష్ఠరోగం వచ్చి చూడండి, దేవుడే మొత్తినాడంట అతన్ని. 20 వచ్చిన చూడండి, ప్రధాన యాజకుడైన అజర్యాయు యాజకులందరూ అతని వైపు చూడగా అసలు నొసట కుష్ఠము గలవాడై ఉండెను. కనుక వారు తడవ చేయక అక్కడి నుండి అతన్ని బయటికి వెళ్ళగొట్టింది. యెహోవా తనని మొత్తెనని ఎరిగి బయటకు వెళ్ళుటకు తానును త్వరపడింది. రాజైన ఉజ్జియా తన మరణ దినం వరకు కుష్ఠరోగి అయి ఉండెను. కుష్ఠరోగి యెహోవా మందిరంలోనికి రాకుండా ప్రత్యేకింపబడెను. కనుక అతడు ప్రత్యేకంగా ఒక ఇంట్లో నివసించుండెను. అతని కుమారుడైన యోతాము అతని ఇంటి వారికి అధిపతి అయి దేవుని ప్రజలకు న్యాయం తీర్చుండెను కదా. మరి తనక దేవుడంట మొత్తినాడని తెలిసి కుష్ఠరోగిని ఏం చేశారు? ప్రత్యేకంగా ఒక ఇంట్లో పెట్టేశారు. తాను బ్రతికి దినములన్నీ ఒక ఇంట్లో ఉండాలి, బయటికి రావద్దు. ఇక ఉండగలుగుతాం అట్లా? కరోనా వచ్చినప్పుడు అండి, మొట్టమొదట ఫస్ట్ వేవ్లో నాకు కరోనా వచ్చింది. మా బజార్లో వాళ్ళు కూడా ఇటు రాట్లా, మా ముందుగా బజార్ ఉందన్నమాట. ఎప్పుడు పిల్లలు ఇంతోళ్ళు ఎప్పుడు ఆ బజార్లో తిరుగుతూనే ఉంటారు బళ్ళు వేసుకుని. నాకు కరోనా వచ్చిందని తెలిస్తే ఆ బజార్ని ఒక్కడ కూడా తిరగట్లా మనుషులు. సరే ఇట్లా మందిరం ఉంటుంది, మందిరంలో ఉన్నా నేను లోపల చర్చిలో. అప్పుడు చర్చిలు నడవట్లేదుగా, మందిరంలో ఉన్నా. మా వాళ్ళేమో మా ఎదురుగుండగా ఇల్లు ఉంటుంది అనమాట. వాళ్ళు నన్ను చూడాలని వాళ్ళకి అయ్యో ఒక్కడే ఉన్నాడు ఆయన. వాళ్ళు మా వాడు చిన్నపిల్లడు అనమాట, 7 సంవత్సరాల అనుకుంటా. వీడు పద్దాక నా కొరకు ఏడవటమే అక్కడ కూర్చుని. ఇక నేను వారం రోజులు ఉండండి ఆ ఇంట్లో. వారం రోజులు ఉంటే ఎన్నో సంవత్సరాలు ఉన్నట్లు అనిపించింది ఒక్కడనే చర్చిలో ఉంటాం. అంటే ఇటువంటిది ఈయన ఎన్ని రోజులు ఉన్నాడంట? తాను బ్రతికి దినములన్నిటిని ఏం చేశాడు చెప్పండి? కుష్ఠరోగిగా కుటుంబానికి అందరికి దూరంగా వెళ్ళిపోయినాడు. ఎంత భయంకరమైన స్థితో కదా. మరి అలాంటి పరిస్థితులను వెళ్ళిపోయినాడు రాజు. కారణం ఏంటంటే తనకున్నటువంటి అవిధేయత, లోబడని తనం, చేయకూడని పనులు, ఇవన్నీ కూడా ఆ రాజును ఏం చేసినాయి? పతనానికి దారితీసింది. అంతేగా చనిపోయినప్పుడు కూడా 22వ వచనం చూడండి, ఉజ్జియా చేసిన ఇతర కార్యముల గురించి ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా రాసెను.
ఉజ్జియా తన పితరులతో కూడా నిద్రించెను. అతడు కుష్ఠరోగి అని రాజుల సంబంధమైన శోషాణ భూమిలో అతని పితరుల దగ్గర అతన్ని పాతిపెట్టిరి. అతని కుమారుడైన యోతాము అతనికి బదులుగా రాజాయను. ఇక్కడ అతన్ని సమాధిలో ఏం చేశారంట, అతడు కుష్ఠరోగి అని అక్కడ రాయి మీద సమాధి మీద రాసి పెట్టారు. వచ్చిన వాళ్ళంతా చూస్తారు, ఆహా ఈయన కుష్ఠరోగి అయ్యిండా, ఎందుకయింది ఈయన కుష్ఠరోగి, ఈయన దూపం వేసిండంట, అందుకని ఈయన ఏమయ్యాడంట, కుష్ఠరోగి అయ్యాడంట. కాబట్టి ఈయన కుష్ఠరోగి అని రాసి పెట్టారంట సమాధి మీద. రాజుల సమాధిలోనే ఉన్నాడు, కానీ ఈయన ఎందుకు ఇట్లా జరిగిందంటే ఈయన మందిరంలో ఏం చేశాడు, ఈయన తన కాని పని చేశాడండి, గర్వించి చెడిపోయినాడండి, దేవుడి మీద ద్రోహం చేశాడు. అందుకనే ఈయన ఏం చేశారంట, ఎక్కడ పెట్టారు, దాంట్లో పెట్టారు. ప్రత్యేకంగా జీవించడమే కాదు, ఈయన ఒక కుష్ఠరోగి అని దాని మీద రాసి పెట్టారంట. ఎంత భయంకరమైన మరి భ్రష్ట జీవితాన్ని జీవించినాడో కదా. కాబట్టి ఉజ్జియాకి మరి 26 అధ్యాయం 16 వచనంలో, 2వ దినవృత్తాంతంలో 26 అధ్యాయం 16 వచనంలో గర్వం వలన ఏమయ్యాడు, ఈ మనిషి చెడిపోయినాడు, దేవుడి మీద ద్రోహం చేశాడు, తనది కాని పని చేశాడు, యాజకులు చెప్పిన మాట వినలేదు, దోపత్తిని చేతపట్టుకున్నాడు, సొంత నిర్ణయం చొప్పున వెళ్ళిపోయినాడు, రౌద్రుడై కోపం చూపినాడు కదా, తృప్తి లేని వాడుగా ఇది కూడా నేనే చేయాలని చెప్పి ప్రవర్తన చేశాడు ఉజ్జియా. అంతేకాదు ఇప్పుడు ఏమైపోయింది, రాజు గుండకుండా పోయినాడు. తర్వాత మనుషులకు కుటుంబానికి దూరంగా ఉండాల్సి వచ్చింది. కుష్ఠరోగిగా అపిత్రుడైపోయినాడు, అపిత్రుడిగా ఉండాల్సి వచ్చింది, చెడిపోయిన వాడుగా ఉండాల్సి వచ్చింది, ఘనుడైన వాడు ఘనహీనుడిగా చేయబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. దేవునికి అతనికి ఆశ్చర్యమైన సహాయము దేవుడు అతనికి అనుగ్రహించినాడు, కానీ ఆశీర్వాదాన్ని శాపంగా మార్చుకున్నాడు కదా. దేవుని సహాయాన్ని కోల్పోయినాడు. దేవుడు అతనికి ఆశ్చర్యమైనటువంటి సహాయాన్ని అందించాడు. కారణం ఏంటంటే ఒక చిన్న బుద్ధిహీనత ఏం చేస్తారు చెప్పండి. మనుషులు ఎప్పుడు కూడా మనం చెడిపోవడానికి ఒక చిన్న బుద్ధిహీనత చాలు. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనం చూడండి. ఒక చిన్న బుద్ధిహీనత అంట, 10వ అధ్యాయం 1వ వచనం, ప్రసంగి 10 1వ వచనం. బుక్కవాని తైలంలో సచ్చిన ఈగల పడుట చేత అది చెడు వాసన కొట్టును, కొంచెం బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. కొంచెం బుద్ధిహీనత అంతే. ఎంత కావాలా, ఎంత సంపాదించుకున్నా, ఎంత పేరు సంపాదించుకున్నా, బుక్కవాని తైలంలో చచ్చిన ఈగల పడుట చేత అది చెడు వాసన కొట్టును, కొంచెం బుద్ధిహీనత అంట త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను కూడా ఏం చేస్తుంది అంటండి, తేలగొడద్దు అనమాట. మనకు కొంచెం బుద్ధిహీనత వచ్చిందంటే, కొంచెము అవిధేయత అనేది మనలోనికి వస్తే మరి జ్ఞానాన్ని ఘనతను కూడా ఏం చేస్తుంది, తేలగొట్టేస్తుంది కదా. ఈయనకి వచ్చినటువంటి బుద్ధిహీనత, ఆ గర్వం అనే బుద్ధిహీనత ఏమైందంటే తనకున్నటువంటి జ్ఞానమును ఘనతను కూడా ఏం చేసింది, తేలగొట్టేసింది కదా. బుక్కవాని తైలం అంటే చాలా ఇలువైంది, అది దాంట్లో ఒక ఈగ పడినా సరే మొత్తం చెడిపోద్దంట. అట్లాగే మనం కూడా ఒక చిన్న బుద్ధిహీనత వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా, సమాజంలో మనం జీవించే విధానంలో కొంచెం బుద్ధిహీనత మనల్ని ఏం చేస్తుంది, పాడు చేస్తుంది. దేవుని బిడ్డలారా, కొంచెం చాలు చెడగొట్టాలి కదా. మరి ఇప్పుడు ఉజ్జియా కూడా ఏం చేస్తూ వచ్చినాడు, మొదట్లో ఉద్యోగంగానే ఉన్నాడు. చాలామంది ఇట్లా ఉంటారు దేవుని బిడ్డలారా. మొదట్లో ఎట్లుంటారు, చాలా ఉద్యోగం ఉంటారు. కొంతమంది చాలామంది నేను చూస్తూ వచ్చా, రక్షింపబడిన తర్వాత, రక్షింపబడిన కొత్తలో ఎంత ఉద్యోగంగా ఉంటారంటే అంత ఉద్యోగంగా ఉంటారు. దేవుడు కూడా వాళ్ళని భలే ఆశీర్వదిస్తాడండి. కానీ స్థిరపడిన తర్వాత, కొంచెం ఎదిగిన తర్వాత ఇంకా వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా వాళ్ళకి ఉద్యోగాన్ని కోల్పోతారు. ఎప్పుడైతే ఉద్యోగాన్ని కోల్పోతారో మరలా నిరుద్యోగం అయిపోతారు. ఉజ్జియా కూడా ఉద్యోగంగా ఉన్నాడు, కానీ 15 వచనం వరకు ఉద్యోగంగానే ఉన్నాడు. 16 వచనం నుండి నిరుద్యోగం అయిపోయినాడు కదా, పాడైపోయినాడు.
ఒకవేళ అలాంటి అనుభవంగా మనలో ఏమైనా బుద్ధిహీనత మనలో ఉన్నట్లయితే ప్రభు సన్నిధిలో మనం పరీక్షించుకుందాం. యోగమైన రీతిలో ప్రభు శరీరంలో రక్తంలో మనం పాలు పొందాం. ప్రభా, నాలో ఉన్న బుద్ధిహీనతను క్షమించండి. అడగండి ప్రభువుని, దేవుణ్ణి అడగండి, ప్రభా నాలో ఉన్నటువంటి బుద్ధిహీనత ఏంటి? నిజంగా నాలో బుద్ధిహీనత ఉంది అయ్యా. కొంచెం బుద్ధిహీనత ఏం చేస్తుందంట? ఘనతను కూడా తేలగొడుతుందంట. కాబట్టి మన బుద్ధిహీనత అనేక సార్లు మనం ఎరగకుండా చేస్తుంది. మనం ఎంత జ్ఞానం కలిగి ఉన్నా, ఎంత తెలివి కలిగి ఉన్నా సరే మనల్ని బోల్తా కొట్టేస్తుంది ఈ గర్వం అనేది. కాబట్టి మరి మనల్ని మనం పరీక్షించుకుందాం. గర్వం అనేది బహు భయంకరమైనటువంటి పాపం. దేవుని సన్నిధిలో ప్రభు శరీరంలో రక్తంలో మనం పరీక్షించుకుని యోగ్యమైన రీతిలో ప్రభు శరీరంలో రక్తంలో పాలు పొందాం. మీరు అలాగే ప్రార్థనలో ఉండండి. ప్రభు శరీరం రక్తం మన ఎదుటున్నది, మనం పరీక్షించుకుని